ఇంగ్లీష్ నేర్చుకున్న సూరమ్మ. ఒకప్పుడు గోదావరి ఒడ్డున ఉన్న చిన్న గ్రామంలో సూరమ్మ అనే ఓ వృద్ధురాలు ఉండేది. వయసు పైబడినా, మనసు మాత్రం చిన్న పిల్లలులా ఉత్సాహంగా ఉండేది. గ్రామంలో అందరికీ తెలిసిన మంచి మనసున్నమ్మ నవ్వుతూ పలకరిస్తుంది. ఎవరైనా సమస్య చెప్పినా ఓదారుస్తుంది. కానీ సూరమ్మకు ఒక చిన్న బాధ ఉంది. ఆమె పిల్లలు అంతా పెద్ద పట్టణాల్లో పనిచేస్తూ ఉండేవారు. వాళ్లలో ముఖ్యంగా ఆమె కుమారుడు రాము విదేశంలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. రాము తరచూ వీడియో కాల్ చేస్తూ తన అమ్మతో మాట్లాడాలని ఇష్టపడేవాడు. కానీ సూరమ్మకు ఇంగ్లీష్ తెలియకపోవడంతో రాము పెళ్లి అయిన తరువాత కోడలు, మనవరాళ్లతో మాట్లాడటం కష్టంగా అనిపించేది. మనవరాలు సోఫియా చాలా చిలిపి అమ్మాయి. కాల్ వచ్చినప్పుడు స్క్రీన్ చూస్తూ హాయ్, హెల్లో గ్రాండ్మా, లవ్ యూ అని చెబుతుంటే సూరమ్మకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నవ్వుతూ చేతులు ఊపేది. ఆమె మనసులో అనిపించింది, అయ్యో మనవరాలికి ఒక్కసారి అయినా ఇంగ్లీష్లో మాట్లాడాలి గాని. ఆ ఆలోచన ఒక్కటే ఆమెను ఉత్సాహపరిచింది. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న రోజు. ఒక ఉదయం సూరమ్మ పాఠశాలకి వెళ్లే పిల్లలను చూసింది. వాళ్లు గుడ్ మార్నింగ్ సర్ అని పలకరుస్తూ పరుగులు తీశారు. సూరమ్మ మనసులో ఒక్కసారిగా ఒక నిర్ణయం కట్టుబట్టినట్టు అయింది. ఇంగ్లీష్ంటే భయం ఎందుకు, నేను కూడా నేర్చుకుంటాను. ఉదయమే తన స్నేహితురాలు వెంకటమ్మ దగ్గరకు వెళ్లి చెప్పింది. వెంకటమ్మ నవ్వుతూ, నీ వయసులో ఇంగ్లీష్ నేర్చుకుంటావా అని అడిగినా, సూరమ్మ మాత్రం దృఢంగా చెప్పింది, మనసుంటే మార్గం ఉంటది. మొదటి పాఠం ఏ ఫర్ యాపిల్. సూరమ్మ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళింది. అక్కడ ఉన్న యువ ఉపాధ్యాయురాలు సుశీల చాలా మంచి అమ్మాయి. సూరమ్మ కృషిని చూసి ఆనందించింది. ఇంగ్లీష్ మొదటి పాఠం ఇలా మొదలైంది. ఈ ఫర్ యాపిల్. యాపిల్ అంటే ఏమిటి అని సుశీల అడిగింది. సూరమ్మ వెంటనే నవ్వుతూ, ఆపిల్ అంటే బుగ్గల రంగు వదులా ఉండే పండు కదా అంది. అలా రోజు కొంచెం, రాత్రి కొంచెం చదవడం మొదలైంది. వయసు మీద పడినా సూరమ్మ పట్టుదల మాత్రం తగ్గలేదు. పిల్లలు చదివినట్టు కాక చిన్న చిన్న చిట్కాలతో నేర్చుకోవడం మొదలుపెట్టింది. పదాన్ని 10 సార్లు పలకడం, నోట్బుక్లో పెద్ద అక్షరాలతో రాయడం, ఇంట్లో ఉన్న వస్తువులపై చిట్కా స్టిక్కర్లు పెట్టడం, వాటర్ డోర్ చైర్ అని శబ్దం చేసి నేర్చుకోవడం. గ్రామంలో అందరూ చూసి ఆశ్చర్యపడ్డారు. సూరమ్మ ఇంగ్లీష్ మాట్లాడిన రోజు. కొన్ని నెలలు గడిచాయి. ఒక రోజు రాము తన కుటుంబంతో వీడియో కాల్ చేశాడు. సోఫియా స్క్రీన్ మీద కనిపించగానే హాయ్ గ్రాండ్మా అని అరవేసింది. సూరమ్మ చేతులు కంపించాయి. గుండె దడ దడ మంటూ ఉంది. కాని ఆమె చెంపలు చిరునవ్వుతో పొడుచుకుంటూ నెమ్మదిగా చెప్పింది, హెలో మై డియర్ గ్రాండ్డాటర్, హౌ ఆర్ యూ? అంతే. సోఫియా ముఖం ఆనందంతో వెలిగిపోయింది. వావ్ గ్రాండ్మా, యు స్పీక్ ఇంగ్లీష్ అని ఆశ్చర్యపోయింది. రాము, కోడలు కూడా ఆనందంతో నవ్వారు. సూరమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. ఎన్ని సంవత్సరాల కోరిక ఆ ఒక్క క్షణంలో నెరవేరిపోయింది. గ్రామంలోని ఇంగ్లీష్ టీచర్ అయ్యినమ్మ. ఆ రోజు తర్వాత సూరమ్మను గ్రామంలోని పిల్లలు, పెద్దలు ఇంగ్లీష్ బమ్మ అని పిలవడం మొదలుపెట్టారు. పాటుగా ఆమె స్వయంగా చిన్న పిల్లలకు ఇంగ్లీష్ బోధించడం ప్రారంభించింది. అందరూ చెప్పేవారు, చదువు నేర్చుకోవడానికి వయసు అడ్డంకి కాదు. ఇష్టం ఉండాలి, పట్టుదల ఉండాలి. ఇదిగో సూరమ్మే సాక్ష్యం. సూరమ్మ చేతిలో చిన్న పుస్తకం, ముఖంలో చిరునవ్వు, మనసులో ఉత్సాహం అలా గ్రామానికి ప్రేరణగా నిలిచిపోయింది. నీతి: చదివే వయసు కోసం పరిమితి లేదు. మనసుంటే ఏదైనా సాధ్యం.